మీరు కుట్టిన కట్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నాక కట్ వర్క్స్ అనేవి పైకి లేస్తున్నాయా? కుట్టేటప్పుడు ఈ కట్ వర్క్స్ అనేవి సరిగా రివర్స్ కావటం లేదా? అయితే ఎలాంటి బకరాన్ని ఈ కట్ వర్క్స్ కోసం వాడాలి? ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ వీడియోలో చూపించిన విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం బకరాన్ని కూడా తీసుకోవాలండి. షర్ట్ కాలర్స్కి స్టిఫ్ బకరం ఉంటుంది కదా, అటువంటి బకరాన్ని మాత్రమే వాడాలండి. ఈ డిజైన్కి హైలైట్ ఏంటంటే గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి ఫ్లవర్ డిజైన్ లా కుట్టడం వల్ల మనకు ఈ బ్లౌజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా మగ్గం వర్క్ టైప్లో కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ వీడియోలో డిస్ప్లే అవుతున్నాయి, చూడొచ్చండి. బకరాన్ని తీసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి ఒక్కొక్క మార్క్ గీసుకొని వీడియోలో చూపించినట్లు కట్ వర్క్లు అనేవి నేను డ్రా చేసుకుంటున్నానండి. అదేవిధంగా రెండో వైపు కూడా నేను కట్ వర్క్లని డ్రా చేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కట్టర్ తీసుకుని ఈ కట్ వర్క్లు ఏ షేప్లో అయితే డ్రా చేసామో అదే షేప్లో కట్టర్తో రౌండ్లు కరెక్ట్గా వచ్చేటట్లు మనం కట్ చేసుకోవాలి. ఎందుకోసమంటే ఈ రౌండ్లు కరెక్ట్గా మనం ఏ షేప్లో కట్ చేస్తామో రివర్స్ చేసేటప్పుడు కూడా అదే షేప్లో వస్తాయి. అందుకోసమని ఈ రౌండ్లు అనేవి కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మరియు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకదానిపై ఒకటి పెట్టి దానిపైన ఈ బకరాన్ని పెట్టి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ మిడిల్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పైన ఈ బకరం ఉంది కదా, నేను ముందుగానే ఈ బకరాన్ని ఐరన్ బాక్స్తో ఐరన్ అనేది చేసుకున్నానండి. ఈ విధంగా ఐరన్ చేసుకోవటం వల్ల మనకి ఈ బకరం అనేది కదలకుండా ఉంటుంది. స్టిచ్ వేసేటప్పుడు సైడ్లకు కానీ వెళ్ళడం అలాంటిది ఏం జరగదు. ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఈ కట్ వర్క్స్ చుట్టూ కూడా ఈ బకరంపై స్టిచ్ పడకుండా బకరం అంచులో మాత్రమే స్టిచ్ పడేటట్లు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకోసమంటే ఈ బకరం పైన స్టిచ్ వేస్తే మనం రివర్స్ చేసేటప్పుడు కాస్త థిక్గా వస్తుంది. అందుకోసమని ఈ స్టిచ్ అనేది బకరం అంచుల్లో మాత్రమే వేసుకోవాలండి. అంటే మనకి ఇక్కడ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ అనేది మనం వేయాలి. అయితే మొత్తం స్టిచ్ చేయడం అనేది నేను ఇక్కడ చూపించడం లేదు, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి కొంత నేను ఇక్కడ కట్ చేశానండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కట్టర్తో మనం దగ్గర కట్స్ అనేవి ఇవ్వాలి. ఈ కట్స్ ఇచ్చేటప్పుడు స్టిచ్ అనేది ఊడిపోకుండా చూసుకోవాలి. స్టిచ్ పైన కట్ చేయకుండా స్టిచ్ దగ్గర వరకు మాత్రమే కట్ చేయాలి. అంతేకాకుండా ఈ ప్రతి కట్ వర్క్ మిడిల్లో ఉండేటటువంటి ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్లో కూడా ఎడ్జ్ దగ్గర వరకు కట్ చేయాలి. ఆ విధంగా కట్ చేయడం వల్ల మనం ఈ కట్ వర్క్స్ని రివర్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా మనకు కట్ వర్క్స్ అనేవి రివర్స్ అవుతాయండి. జస్ట్ ఇలా రివర్స్ చేయగానే చాలా ఈజీగా ఈ కట్ వర్క్స్ అనేవి రివర్స్ అవుతున్నాయి. సో ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత మనం ఒకసారి ఐరన్ బాక్స్తో ఈ కట్ వర్క్స్ని ఐరన్ కూడా చేసుకోవాలండి. ఐరన్ చేసుకోవటం వల్ల చాలా నీట్గా మనకు కట్ వర్క్స్ అనేవి రౌండ్స్ కనిపిస్తాయి. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 7 స్టోన్స్ని తీసుకున్నానండి. ఈ 7 స్టోన్స్ని దారంకి ఎక్కించాక స్టార్టింగ్లో ఉండేటటువంటి 2 స్టోన్స్కి ఈ దారం అనేది గుచ్చితే వీడియోలో చూపించినట్లు ఒక చిన్న ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ అనేది చుట్టూ వచ్చేటట్లు మిడిల్లో ఒక స్టోన్ ఉండేటట్లు మనం సెట్ చేసుకొని ఈ నీడిల్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ నేను స్టిచ్ చేశానండి, మొత్తం చూపించటం లేదు. కట్ వర్క్ పైన ఒక దగ్గర మాత్రమే నేను చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి. ఈ స్టోన్స్ అనేవి ఊడిపోకుండా చుట్టూ 3-4 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఇట్లా ఫ్లవర్లో మనకు ఈ డిజైన్ అనేది వస్తుంది. డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ నడుముకి వేయటంతో మనకు ఈ వీడియో అనేది కంప్లీట్ అనేది అవుతుందండి. మీకు ఈ వీడియో స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను, ఈ షర్ట్ బకరాన్ని ఎందుకు తీసుకోవాలంటే ఈ రివర్స్ చేసేటప్పుడు ఈ షర్ట్ బకరం అనేది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అదే స్టిఫ్నెస్ ఉంటుంది. మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత వేసుకున్నాక కూడా ఈ కట్ వర్క్స్ అనేవి మనకు పైకి లేకుండా ఉండాలంటే కంపల్సరీ ఈ స్టిఫ్ బకరాన్నే వాడాలి. బకరం పై ఉండేటటువంటి కట్ వర్క్స్ని ముందుగానే మనం కట్ చేసుకోవాలి. అలా చేస్తేనే మనకు ఈ కట్ వర్క్స్ అనేవి పైకి లేవండి. లేదు అలా కాకుండా తర్వాత కట్ చేసుకుంటామని మార్కింగ్ గీసి స్టిచ్ వేసుకుంటే మనకు రివర్స్ అయ్యేటప్పుడు చాలా థిక్గా వస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి
ముందుగానే ఈ కట్ వర్క్స్ని అయితే కట్ చేసుకోవాలి. అందరూ రెగ్యులర్గా కట్ వర్క్ బ్లౌజ్ కుడతారు, అయితే దాంట్లో మేము డిఫరెంట్గా ఉండడానికి కోసం ఈ విధంగా ట్రై చేసాం ఫ్రెండ్స్. సో ఈ యొక్క డిజైన్ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై కూడా ఇస్తాము. ఇప్పటి వరకు కొత్త వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కుట్టేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్కి రిప్లై కూడా ఇస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.